నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. నేను వెంకట్. లష్కర్లో ఒకప్పుడు 10,000 మంది జనాభా అడిగింది లేదనకుండా ఇచ్చే అక్షయ పాత్ర హుస్సేన్ సాగర్, సికింద్రాబాద్ క్లబ్ వంటి నిర్మాణాలతో అబ్బురుపరిచింది. ఇప్పుడు అక్షరాల 1/2 కోటికి పైగా జనాభాతో కిక్కిరిసిపోతుంది. ఆధునిక పరిజ్ఞానానికి కేర్ ఆఫ్ అడ్రస్ అయింది. శాటిలైట్ టౌన్షిప్స్ ఏర్పాటుకు ప్రణాళికలు వేసుకుంటుంది. సరికొత్త సికింద్రాబాద్గా మారేందుకు అడుగులేస్తుంది. అలాంటి మన సికింద్రాబాద్ ఓ అద్భుతమైన మైలురాయిని దాటేందుకు వేగంగా పరుగులు పెడుతుంది. 220 ఏళ్ల ఘన చరిత్ర ఉన్న సికింద్రాబాద్ను ఆగం చేసేందుకు రేవంత్ సర్కార్ అడుగులు వేస్తుంది. అదే సమయంలో లష్కర్ ప్రత్యేక జిల్లా డిమాండ్ కూడా తెరపైకి వచ్చింది. అసలు సికింద్రాబాద్ చరిత్ర ఏంటి, ప్రత్యేక మున్సిపల్ కార్పొరేషన్ డిమాండ్ వెనుక నడిచిన కథ ఏంటి చూద్దాం. సికింద్రాబాద్ ఒకప్పటి లష్కర్, దాన్నే ఇప్పుడు ప్రత్యేకంగా మున్సిపల్ కార్పొరేషన్ చేయాలనే డిమాండ్ మొదలైంది. ఆందోళన కూడా ఉధృతంగా సాగుతుంది. ఈ డిమాండ్కు ప్రజల నుంచి ఊహించిన దానికంటే ఎక్కువ మద్దతు లభిస్తుంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో భాగంగా ఉన్న సికింద్రాబాద్ నగరాన్ని 3 కార్పొరేషన్లు చేయాలనే ప్రతిపాదనతో మల్కాజ్గిరి కార్పొరేషన్లో భాగం కానుంది. ఇది సికింద్రాబాద్ కల్చరల్ ఐడెంటిటీకి దెబ్బ అంటున్నారు లష్కర్ ప్రజలు. సికింద్రాబాద్ ను ప్రత్యేక కార్పొరేషన్ చేయాలని సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ జన సమీకరణ మొదలుపెట్టారు. మా సంస్కృతి, మా సాంప్రదాయం, మా కల్చర్ అందరూ కలిసిమెలిసి హిందువులు, ముస్లింలు, సిక్కి, సాయి, మరి సర్దార్ జంగ్ ప్రతి ఒక్కరు కలిసిమెలిసి కలివిడిగా ఉండేటువంటి ఈ సికింద్రాబాద్ కల్చర్ని, సికింద్రాబాద్ పేరుని మరి దెబ్బకొట్టాలనేటువంటి నిర్ణయం ఏదైతే తీసుకుంటున్నారో ముఖ్యమంత్రి, డిలిమిటేషన్ చేసేది 150 డివిజన్లు ఉంటే 300 డివిజన్లు చేస్తామని. అది ఎట్లుందంటే ప్రజాపాలన కాదు, ఇది ఒక రాక్షస పాలన. రాజ్యం మాదిరి మేము ఇష్టం ఉన్నట్టు చేసుకుంటామని. ఎవడన్నా 9 రోజులల్లా డీలిమిటేషన్ చేస్తాడు. గ్రేటర్ హైదరాబాద్ 1,50,00,000 జనాభా ఉన్నటువంటి గ్రేటర్ హైదరాబాద్లో 9 రోజుల డీలిమిటేషన్ అంట. స్టేక్ హోల్డర్స్ అడగలే, ప్రజలను అడగలే, ప్రజాప్రతినిధులు అడగలే, కార్పొరేషన్ నడిపిస్తున్న మేయర్ గారిని కూడా అడగలే. 9 రోజులల్లో గూగుల్ మ్యాప్లు తీసుకొచ్చి మార్కింగ్ చేసి ఇది మార్చేస్తున్నామని చెప్పి మీ తాత జాగిర్ అనుకుంటున్నా మార్చడానికి. కాబట్టి ఈ విషయంలో ప్రభుత్వం విడ్రా చేసుకొని సికింద్రాబాద్ పేరు సికింద్రాబాద్ జిల్లా కార్పొరేషన్ లేదు లష్కర్ జిల్లా కార్పొరేషన్ పెట్టే వరకు మేము వెనక్కి తగ్గే ప్రసక్తి లేదు. దీంట్లో కలిసి వచ్చే రాజకీయ పార్టీలు, కలిసి వచ్చే స్వచ్ఛంద సంస్థలు, ప్రజలు, రెండోది వ్యాపారస్తులు అందరి సహకారం తీసుకొని కార్యక్రమాలని చేపడతాం. పేరుని ఇష్టానుసారం మార్చేస్తూ ఊరుకుంటాం అనుకున్నా. సికింద్రాబాద్ ప్రజలందరినీ కదిలించేస్తాం. మీ ప్రభుత్వం మెడలు ఉంచుతాం. మా పేరు శాశ్వతంగా ఎట్లయితే 220 సంవత్సరాల వచ్చినటువంటి పేరుని శాశ్వతంగా ఆ పేరు ఉండే విధంగా ఈ ప్రభుత్వాన్ని తిరిగి వచ్చే వరకు మా పోరాటం ఆగదు. సికింద్రాబాద్ మీద ఇప్పుడు జరుగుతున్న డిమాండ్ల సంగతి కాసేపు పక్కన పెడితే అసలు లష్కర్ చరిత్ర ఏంటో కొంచెం లోతుల్లోకి వెళ్దాం. నిజానికి సికింద్రాబాద్ ఒకప్పుడు ప్రత్యేక మున్సిపల్ కార్పొరేషన్ గానే ఉండింది. 1960లో దీనిని హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో విలీనం చేశారు. జీహెచ్ఎంసీ డీసెంట్రలైజ్ చేస్తున్నందున సికింద్రాబాద్ ను ప్రత్యేక కార్పొరేషన్ చేయాలని కోరడం సబబే అనిపిస్తుంది. దీని వెనుక రాజకీయాలు ఎలా ఉన్నా సికింద్రాబాద్ నగరం మున్సిపాలిటీగా ఏర్పాటు కావడం వెనుక ఆసక్తికరమైన చరిత్ర ఉంది. కాకతీయుల కాలం 1496లో సైనిక పోస్ట్, చిన్న గ్రామాల సముదాయంగా ఉన్న గోల్కొండ రాజధానిగా ఎదిగేందుకు 1996లో బీజం పడింది. ఈ ప్రాంతంపై దండెత్తి విధ్వంసం సృష్టించిన బహమనీ సామ్రాజ్యం సుల్తాన్ కూలీని సుబేదార్ గా నియమించింది. పర్షియా నుంచి వచ్చిన ఆయన కుతుబ్ షాహీ సామ్రాజ్యాన్ని స్థాపించారు. చూస్తుండగానే గోల్కొండ పట్టణంగా పురోగమించింది. అలా 95 ఏళ్లు కొనసాగింది. ఆ తర్వాత ఏర్పడిందే మూడో నిజాం సికిందర్ జా తన 30వ ఏట అంటే 1803 సంవత్సరంలో అధికారంలోకి వచ్చాడు.
1829లో చనిపోయే వరకు పాలించాడు. అప్పుడు హైదరాబాద్ రెసిడెంట్ గా ఉన్న కెప్టెన్ సిడెన్హామ్ పట్టణానికి సికిందర్ జా పేరు పెట్టాలని భావించి నిజాంను అనుమతి కోరాడు. తన పేరే కాబట్టి ఆయన వెంటనే ఫర్మానా జారీ చేశాడు. అలా ఆయన పేరు ఏర్పడిందే సికింద్రాబాద్. కాలక్రమంలో సికింద్రాబాద్ కి అనేక హంగులు ఏర్పడ్డాయి. పలు సంస్థలు, థియేటర్లు, కార్యాలయాలు వెలిశాయి. పెద్ద నగరంగా మారిపోయింది. ఆ సమయంలోనే ఆంగ్లేయులు సికింద్రాబాద్ క్లబ్ ఏర్పాటు చేశారు. సాధారణ సైనికుడి నుంచి మేజర్ జనరల్ వరకు సభ్యత్వం ఇచ్చారు. కొంతమంది భారతీయ సంపన్నులకు కూడా సభ్యత్వం ఇచ్చారు. నిజాం నవాబు కుటుంబానికి సన్నిహితుడైన ఒక నవాబుకు సభ్యత్వం ఇవ్వడానికి ఎందుకో నిరాకరించారు. ఇది అవమానంగా భావించిన నవాబులు పోటీగా అప్పట్లో నిజాం క్లబ్ స్థాపించారు. ఇక కింగ్ ఎడ్వర్డ్ మెమోరియల్ హాస్పిటల్ ఈనాటి గాంధీ హాస్పిటల్ గా మారిపోయింది. మలేరియా క్రిమిని కనిపెట్టిన రోనాల్డ్ రాస్ బ్రిటిష్ ఆర్మీ డాక్టర్ గా సికింద్రాబాద్ లో పనిచేసేవారు. ఈయన పనిచేసిన సంస్థ ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఉండేది. ఆ తర్వాత ఆ సంస్థకు రోనాల్డ్ రాస్ పేరే పెట్టారు. అదే సమయంలో అంటే 20వ శతాబ్దం తొలి దశకంలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్ గా సర్విన్స్టన్ చర్చిలో పనిచేశాడు. అప్పట్లో బ్రిటిష్ రెసిడెంట్ ను మీ దేశం నుంచి ఏదైనా మంచి యంత్రం తెచ్చి చూపమని నిజాం కోరాడు. సైకిల్ కు గాలి కొట్టే పంపు తెచ్చి చూపారు. బ్రిటిష్ యాజమాన్యంలో హోటల్ మాంట్ గొమారీ ఉండేది. ఆంగ్లేయులు వెళుతూ దాన్ని స్థానిక బట్లర్ కు ఇచ్చి వెళ్లారు. అక్కడ హోటల్, బార్ నడిపారు. ఒకనాడు ప్రఖ్యాత కవి రిచర్డ్ టెంపుల్టన్ ఒకసారి సికింద్రాబాద్ సందర్శించి ఇక్కడి పట్టణాన్ని చూసి ముగ్ధుడయ్యాడు. ప్రిన్స్ ఆఫ్ వేల్స్ వచ్చిన సందర్భంగా ఆల్బర్ట్ రీడింగ్ రూమ్ స్థాపించారు. సికింద్రాబాద్ లో ఉజ్జయిని మహంకాళి గుడిని సైన్యంలో మేణాలు మోసే ఉద్యోగి సూరి అప్పయ్య కట్టించాడు. నేటి పద్మారావు నగర్ గా ఏర్పడింది. ఈ కాలేజీలో కొంతకాలం రఘుపతి వెంకటరత్నం నాయుడు పనిచేశారు. నాటి కింగ్స్ వే, నేటి రాష్ట్రపతి రోడ్, ఫ్రెంచ్ రెసిడెంట్ కోసం అబిడ్స్, కోటి మధ్యలోనున్న బ్యాంక్ స్ట్రీట్ లో రుస్తం బార్ ప్రారంభించారు. బార్ అప్పట్లో సికింద్రాబాద్ కు దిగుమతి చేసుకున్న వస్తువులపై కస్టమ్స్ సుంకం నుంచి మినహాయింపు ఇచ్చారు. దీంతో వాణిజ్యం చాలా లాభదాయకంగా మారింది. రెజిమెంటల్ బజార్, జనరల్ బజార్ వంటి వివిధ కొత్త మార్కెట్లు ఏర్పడ్డాయి. కాలక్రమంలో ఆనంద్ థియేటర్, పాస్పోర్ట్ ఆఫీస్, చిరాన్ ఫోర్ట్, అమెరికన్ ఎంబసీ, జనరల్ బజార్, జింకానా గ్రౌండ్స్, పెరేడ్ గ్రౌండ్స్, గణపతి ఆలయం, మోండా మార్కెట్, గడియారం స్తంభం, ప్యాట్నీ, పారడైజ్ హోటళ్లు, బ్లూసీ, ఆల్ఫా, కంటోన్మెంట్, ఎయిర్పోర్ట్, సంగీత్ థియేటర్ వచ్చాయి. పాపులర్ చర్చిలు ఎన్నో సికింద్రాబాద్ లోనే ఉన్నాయి. వీటిలో కొన్ని ఇప్పుడు లేవు. సికింద్రాబాద్ 1806లో బ్రిటిష్ కంటోన్మెంట్ గా స్థాపితమైంది. ఇది ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లోనే భాగమై హైదరాబాద్ జంట నగరంగా జాబితాలో హైదరాబాద్, సికింద్రాబాద్ ప్రముఖంగా నిలుస్తాయి. దానికి బీజం పడి 220 ఏళ్లు అవుతుంది. మూడో నిజాం హయాంలో సైనిక స్థావరం పేరుతో సికింద్రాబాద్లో ఈస్ట్ ఇండియా కంపెనీ కాలుమోపింది. అది నిజాంకు మద్దతుగా ఉంటుందని నమ్మబలికింది. 5000 బ్రిటిషు సైన్యంతో హుస్సేన్ సాగర్ కు ఉత్తరాన కంటోన్మెంట్ ఏర్పడింది. ఇంతటి ఘన చరిత్ర ఉన్న సికింద్రాబాద్ అస్తిత్వంపై రేవంత్ సర్కార్ కుట్ర పన్నుతుంది. అది ఎలానో చూద్దాం. ఎంతో ఘన చరిత్ర ఉన్న సికింద్రాబాద్ ప్రజల అభిప్రాయాలను తెలుసుకోకుండా, ప్రజా ప్రతినిధులు, రాజకీయ పార్టీలను సంప్రదించకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటుంది. ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ ప్రజలను అనేక ఇబ్బందులకు గురి చేస్తుంది. వందల ఏళ్ల చరిత్ర కలిగిన సికింద్రాబాద్ అస్తిత్వాన్ని కాలరాసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర పన్నుతోంది. అదేగాక రేవంత్ ప్రభుత్వం తీసుకున్న తుగ్లక్ నిర్ణయాలతో సికింద్రాబాద్, మల్కాజిగిరి మధ్య పోటీ ప్రారంభమైంది. ఔటర్ లోపల ఉన్న నగరం మొత్తాన్ని గ్రేటర్లో విలీనం చేసింది ప్రభుత్వం. మొత్తం 300 వార్డులు చేసింది. ఇప్పుడు 3 కార్పొరేషన్లుగా విభజించేందుకు సిద్ధమైంది. ఆ 3 హైదరాబాద్, మల్కాజిగిరి, సైబరాబాద్. ఇక్కడ మల్కాజిగిరిలో సికింద్రాబాద్ ఉంటుంది. అదే సెంటిమెంట్ రాజకీయాలకు కేంద్రంగా మారింది.
రాజకీయ పార్టీలు, వ్యాపార సంఘాలు, నివాసితులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మల్కాజిగిరిలో కలిపితే సికింద్రాబాద్ తన స్వయం ప్రతిపత్తిని, చారిత్రక గుర్తింపును కోల్పోతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మల్కాజిగిరిలో విలీనం వద్దు, సికింద్రాబాద్ కు ప్రత్యేక కార్పొరేషన్ ముద్దు అనే నినాదంతో ఉద్యమిస్తున్నారు. సికింద్రాబాద్ నుంచి గతంలో గెలిచి ఇప్పుడు సనత్ నగర్ నుంచి పోటీ చేస్తున్న తలసాని ఈ ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్నారు. 3 కార్పొరేషన్ హైదరాబాద్, మల్కాజిగిరి, సైబరాబాద్ అంటే సికింద్రాబాద్ పేరు తీసేస్తుంది. చరిత్ర జంట నగరాలు మెయిన్ సిటీస్ అంటే ఒకటి హైదరాబాద్, రెండోది సికింద్రాబాద్. ట్యాంక్ బండ్ అటువైపు హైదరాబాద్, ట్యాంక్ బండ్ ఇటువైపు సికింద్రాబాద్. సికింద్రాబాద్ చరిత్ర నాకంటే మీ అందరికి ఎక్కువ తెలుసు. లష్కరీ బోనాలు జరిగితే మరి మహాకాళి జాతర విశ్వవ్యాప్తమైంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఫస్ట్ టైం హైదరాబాద్ సిటీలో సికింద్రాబాద్ రైల్వే స్టేషనే మొదటిది. దాంతో పాటు రైల్వే జిఎం ఆఫీస్ అయితే రాష్ట్రపతి గారి విడిది, డిఫెన్స్ కంటోన్మెంట్ బొల్లారం దాకా మీకు యాత్రలు కానీ అల్వాలు కానీ ఇవన్నీ సికింద్రాబాద్ భాగంలో ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ కానీ, మహబూబ్ కాలేజ్ కానీ, ఇక్కడ ఉన్న క్లాక్ టవర్ కానీ అంటే చరిత్ర ఉన్నటువంటి సికింద్రాబాద్ పేరు మార్చి మల్కాజిగిరి కార్పొరేషన్ చేసి, సైబరాబాద్ కార్పొరేషన్ చేసి, కొంతమంది వాళ్ళకి పని ఉంటే సైబరాబాద్ పోవాలి, లేదంటే మల్కాజిగిరి పోవాలి. అయితే మాట్లాడితే ప్రజాపాలన అంటారు. మీరు వచ్చి 2 ఏళ్ళ నుంచి చేసేది అయితే ఏం లేదు. మీరు చూసారు మీకు అన్నమాట ఏం జరుగుతుందని. ఎవరైతే షాపులు ఉన్నాయో వాళ్ళని ఇష్టానుసారం పీక్కలేంటూ ఇష్టం ఉన్నట్టు ఏమనంటే సీజ్ చేస్తామని రకరకాల ఇబ్బందులు పెడుతూ, రోడ్ల మీద కూర్చున్న వాళ్ళని ఇబ్బంది పెడుతూ, ఆటో వాళ్ళని ఇబ్బంది పెడుతూ, యంగ్ పిల్లలు మోటార్ సైకిల్ మీద తిరిగితే ఇష్టం ఉన్నట్టు ఫైన్లు చేస్తూ, రెండోది డ్రంక్ అండ్ డ్రైవ్, తాగిపిస్తాడు ఆడే, పట్టుకుంటాడు వాడే. ఇవన్నీ జరుగుతున్నాయి. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డులోని సివిల్ ఏరియాలను కూడా కలిపి సికింద్రాబాద్ ను ఒకే ఒక ప్రత్యేక మున్సిపల్ కార్పొరేషన్ గా ప్రకటించాలని తలసాని డిమాండ్ చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల పరిపాలన సులభతరం అవుతుందని, స్థానిక సమస్యలు త్వరగా పరిష్కారమవుతాయని వాదిస్తున్నారు. లష్కర్ అస్తిత్వాన్ని కాపాడుకుంటామని, సికింద్రాబాద్ పార్లమెంటరీ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలను కలిపి ఒక జిల్లాగా లేదా ఒకే కార్పొరేషన్ గా ఉంచాలని ఉద్యమకారులు డిమాండ్ చేస్తున్నారు. సికింద్రాబాద్ ఒక మ్యాప్ లో గీత కాదు, నువ్వు డీలిమిటేషన్ గీతలు పెట్టినట్టు గీతలు కావు. ఇది ఒక నాగరికత. సికింద్రాబాద్ అనేటువంటిది 220 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటిది. ఇక్కడ అనేక రకాలైన జాతులు, సంస్కృతులతో పాటుగా ఈ హైదరాబాద్, ఈ తెలంగాణ, ఈ గడ్డ నిలబడడానికి అవసరమైనటువంటి ఒక అత్యంత అభివృద్ధిని చేసినటువంటి ఒక గడ్డ ఇది. కాబట్టి దాన్ని సర్వనాశనం చేసే ఒక హక్కు రేవంత్ రెడ్డి గారికి లేదని చెప్పని ఒక్కసారి చెప్తా ఉన్నాను. డివిజన్ల విభజన కూడా క్షేత్రస్థాయిలో పర్యటించకుండా ఆఫీసుల్లో కూర్చొని గూగుల్ మ్యాప్ల ఆధారంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆరోపిస్తున్నారు. 150 డివిజన్లు ఉంటే 300కు పెంచి హైదరాబాద్, మల్కాజిగిరి, సైబరాబాద్ పేరుతో 3 మున్సిపల్ కార్పొరేషన్లను ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు చేపడుతుందని తలసాని మండిపడ్డారు. ఏదైతే చరిత్ర ఉన్న సికింద్రాబాద్ ని మార్చాలి అనేటువంటి నిర్ణయం అయితే తీసుకుంటాం, దాని మీద చాలా సీరియస్ గా పోతాం. ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టే సమస్య లేదు. అయితే అన్ని అసోసియేషన్స్, కోయిపల్లి మార్కెట్ కానీ, మన నిజాంగంజ్ మోటా మార్కెట్ కానీ, పాట్ మార్కెట్ కానీ, మార్వాడి గల్లీ కానీ, రెండోది జనరల్ బజార్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆర్కర్స్ కానివ్వండి, అమాలీస్ కానివ్వండి, ఇట్లా అందరి సహకారం తీసుకోవడానికి మేము రమ్మని చెప్పాం. రెండోది 17వ తారీఖు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ఒక 10,000 మందితోని మనం ఒక శాంతి ర్యాలీ తీస్తున్నాం. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి స్టార్ట్ అయ్యి ఏదైతే ప్రశాంత్ థియేటర్ కానీ, క్లాక్ టవర్ కానీ, అక్కడ నుంచి మంజు థియేటర్, ప్యారడైస్, గాంధీ స్టాచ్యూ వరకు అక్కడ ఒక ర్యాలీ ఉంటుంది. ఆ ర్యాలీలో కూడా అందరం భాగస్వామ్యమై అప్పటికి దిగి రాలేదనుకో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ముట్టడి అని చెప్పి ఒక కార్యక్రమం తీసుకుంటాం. రెండోది మళ్ళీ అప్పటికి కూడా దిగి రాకపోతే సికింద్రాబాద్ బంద్ కాల్ చేస్తాం.
అందరం స్వచ్ఛందంగా షాపులన్నీ బంద్ చేసుకొని ఎక్కడ కూడా వ్యాపారాలు లేకుండా మనం జాగ్రత్తలు తీసుకొని ఆ కార్యక్రమం తీసుకున్నాం. అల్టిమేట్ గా సచివాలయం సెక్రటరియట్ ముట్టడి కార్యక్రమం చేస్తున్నాం. దిగి వస్తే సంతోషం. మనం అడుగుతుంది మన సంస్కృతి, మన సాంప్రదాయం, సికింద్రాబాద్ ఉన్నటువంటి చరిత్ర, ఆ పేరు అట్లనే ఉండాలి. సికింద్రాబాద్ కార్పొరేషన్ చేయాలి, లేదంటే లష్కర్ కార్పొరేషన్ అయినా చేసి సికింద్రాబాద్ చరిత్రని మనం కాదు, మన తండ్రులు, మన తాతలు, మన పూర్వీకులు అంతా సికింద్రాబాద్ అనేటువంటి నామకరణంతోనే కదా జరిగింది. దాన్నే మార్చేస్తాను. మళ్ళా మాట్లాడితే ప్రజాపాలన. సికింద్రాబాద్ ప్రాంత ప్రజల ఆత్మ గౌరవం, చరిత్ర, సంస్కృతిని కాపాడుకునేందుకు జరిపే పోరాటానికి కలిసి వచ్చే అన్ని రాజకీయ పార్టీలను కలుపుకోవాలని తలసాని అభిప్రాయపడ్డారు. ఈ నెల 17న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి క్లాక్ టవర్, ప్యాట్నీ, ప్యారడైజ్, ఎంజీ రోడ్లోని మహాత్మా గాంధీ విగ్రహం వరకు 10,000 మందితో భారీ ర్యాలీ నిర్వహిస్తామని తెలిపారు. ఆ తర్వాత సికింద్రాబాద్ స్టేషన్ ను ముట్టడిస్తామని చెప్పారు. అవసరమైతే బంద్లు, ధర్నాలు నిర్వహిస్తామని చెప్పారు. అప్పటికి ప్రభుత్వం స్పందించకపోతే సచివాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు కోసం నిర్వహించే పోరాటానికి తమ సంపూర్ణ మద్దతు తెలుపుతూ పలు సంఘాల ప్రతినిధులు తమ తీర్మానాలను ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మారావు గౌడ్కు అందజేశారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశానికి సికింద్రాబాద్ పార్లమెంటు పరిధిలోనే కాకుండా కంటోన్మెంట్ పైగా వ్యాపార, వాణిజ్య, కార్మిక కుల సంఘాల ప్రతినిధులు హాజరై తమ సంపూర్ణ మద్దతును తెలిపారు. చూశారు కదా లష్కర్ చరిత్ర. బోనాలే కాదు, జనాలు కూడా అంతే ఫైర్. సికింద్రాబాద్ చరిత్రను, ఇక్కడి అస్తిత్వాన్ని ఏమాత్రం కదిలించినా బాగుండదంటూ లష్కర్ ప్రజలు లడాయి చేస్తున్నారు. సికింద్రాబాద్ అస్తిత్వ పోరాటంలో ఎందాకైనా అంటూ తెగించి కొట్లాడుతున్నారు. ఇందులో ప్రభుత్వాన్ని నిలదీసేందుకైనా, పాలకును నిర్బంధించేందుకైనా దేనికైనా రెడీ అంటున్నారు. ఇక హైదరాబాద్, సైబరాబాద్ కార్పొరేషన్ల విషయంలో తమకేమీ అభ్యంతరం లేదంటున్న లష్కర్ జనం సికింద్రాబాద్ పేరు మార్చిన మల్కాజ్గిరిలో కలిపినా మంట పుట్టిస్తామంటున్నారు. మరి కాంగ్రెస్ పాలకుల నిర్ణయం ఏంటో, సికింద్రాబాద్ ప్రజల రూట్ ఏంటో తేలాలంటే కొన్నాళ్ళు వేచి చూడాల్సిందే. ఇక ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. కీప్ వాచింగ్ టీ న్యూస్.